జై శ్రీమన్నారాయణ. తీర్థయాత్రలు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి భక్త మహాశయులకి స్వాగతం, సుస్వాగతం. శ్రీవ్రతాన్ని ఆచరిస్తున్నటువంటి గోపికలందరూ కూడా నిన్నటి రోజు శ్రీకృష్ణ సంశ్లేషణ కొరకై, శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహం కొరకై మెల్లగా కన్నులు తెరిచి రావాలి అని గోపికలందరూ కూడా చెప్పారు. మరి అటువంటి స్వామి గోపికల యొక్క మనోభావాలు తెలుసుకున్నటువంటి స్వామి సరే వస్తాను, ఏం కావాలో చెప్పండి అని అడిగారట. అప్పుడు స్వామిని గోపికలందరూ కూడా అంటున్నాడు, స్వామి ఎలా పడితే అలా నువ్వు రాకూడదు, ఎక్కడ పడితే అక్కడ నువ్వు ఇవ్వకూడదు. నీకంటే ఇక్కడ ఒక సింహాసనం అనేటువంటిది ఉంది కదా, ఆ సింహాసనం మీద వచ్చి కూర్చొని నువ్వు మాకు అనుగ్రహాన్ని కలిగింపచేయాలి. అది మేము ఎలా చెప్తామో ఆ విధంగా రావాలయ్యా స్వామి. అప్పుడు మాకు ఏమి కావాలి అనేటువంటివి మేము మీకు విన్నవించుకుంటామయ్యా. అప్పుడు నీ యొక్క నడకలో వచ్చేటువంటి ఆ యొక్క సౌందర్యాన్ని మేము చూడాలి. ఏదో మామూలుగా రావడం కాదు, ఆ వచ్చి ఏం కావాలో తీసుకోండి వెళ్ళండి అనడం కాదయ్యా స్వామి. నువ్వు ఆ క్షీణ మందిరం నుంచి వచ్చేటువంటి ఆ యొక్క నడక సౌందర్యాన్ని మేము చూడాలి. అలా వచ్చి ఇక్కడ సింహాసనం మీద నువ్వు కూర్చోవాలి. మరి ఎలా రావాలో మేము చెప్తాము స్వామి, అలా మీరు రండి అని గోపికలందరూ కూడా స్వామిని అర్థిస్తున్నారు, వేడుకుంటున్నారట. మారి మలై మశంగిల్ మండి కిళందిరంగుం శీర్యసింగం మరివొత్తు తీవిషత్తు. స్వామి వర్షాకాలం ఆ యొక్క పర్వత గుహల్లో వర్షం బాగా పడుతూ ఉన్నటువంటి సమయంలో ఆ యొక్క పర్వత యొక్క గుహలలో కదలక మెదలక పడి ఉన్నటువంటి ఆ యొక్క సింహం వర్షం తగ్గిన తర్వాత ఎలాగైతే లేచి నడుచుకుంటూ గుహ బయటికి వస్తూ ఉంటుందో అలాగా నువ్వు రావాలి స్వామి. ఏదో మామూలుగా రావాలి స్వామి అనగానే వచ్చి నీకేం కావాలో చెప్పమ్మా ఇస్తాను తీసుకెళ్ళమ్మా అనేది కాదయ్యా. ఆ గుహలో ఉన్నటువంటి సింహం అయితే ఏ విధంగానైతే వస్తూ ఉంటుందో దాని నడకలో ఉన్నటువంటి సౌందర్యము, దాని నడకలో ఉన్నటువంటి గాంభీర్యము అనేటువంటివి కూడా నీ నడకలో మాకు చూపించాలి స్వామి, మాకు కలగాలి, అటువంటి భావం కలగాలి. అందుకే ఆ యొక్క సింహం ఏ విధంగా అయితే వస్తూ ఉంటుందో మానవులకి మనకు తెలిసినట్టుగా ఆ యొక్క కాలములు వర్షాకాలము, ఎండాకాలం ఇవన్నీ కూడా వస్తాయి. ఈ వర్షాకాలం శరదృతువు అనేటువంటి తొలగిపోయినప్పుడు ఆనాటి కాలంలో కూడా రామచంద్రమూర్తి సీతాన్వేషణ కొరకై ఆ యొక్క ఎక్కడ ఉందో వెతికి పట్టడం కోసం ఆ యొక్క సుగ్రీవుని చెప్తాడు. అప్పుడు ఆ సుగ్రీవుడు అంటాడు, స్వామి ఈ యొక్క శరదృతువు అయిపోయిన తర్వాత మనం చక్కగా ఆ యొక్క సీతమ్మ వారిని వెతుకుదాము అని చెప్పేసి అనేటువంటి ఆలోచనలో ఉంటారు. కానీ ఆ యొక్క శరదృతు ప్రవేశం చేసినా కూడా ఆ సుగ్రీవుడి దగ్గర నుంచి ఎటువంటి మాట రాకపోయేసరికి మళ్ళా అతను అంగదుడి ద్వారా పంపిస్తాడు. అప్పుడు వెళ్ళి ఆ యొక్క చెప్పేసరికి ఆ సీతమ్మను వెతకడం కోసం వర్షాకాలం వెళ్ళింది కాబట్టి ఆ అమ్మను వెతుకుదాము అనేటువంటి ఉద్దేశంతో ఆనాటి కాలంలో ఏ విధంగానైతే రామచంద్రమూర్తి తన యొక్క పరివారంతో బయలుదేరి వెళ్ళిపోయాడు, అలాగే ఈ యొక్క వర్షభావం తగ్గింది అని చెప్పేసని ఆ గుహలో ఉన్నటువంటి ఆ యొక్క సింహము ఏ విధంగానైతే వస్తూ ఉంటుందో అలాగా గాంభీర్యంగా కలిగిన దానిలో కూడా సింహం అనేటువంటిది ఆ యొక్క అడవికి అంతటికి కూడా రాజు. అలా ఆ సింహం వస్తూ ఉంటుంటే దాని యొక్క శబ్దం కానివ్వండి, దాని యొక్క నడక సౌందర్యం కానివ్వండి, అవన్నీ కూడా గాంభీర్యంగా ఉంటూ ఉంటాయి. అటువంటి గాంభీర్యాన్ని కలిగినటువంటి ఆ యొక్క సింహము అరివిత్తు తీవిషత్తు వేయిరు మైరు పొంగు, అది తెలివి తెచ్చుకొని ఒక్కసారే ఆ యొక్క వర్షం తగ్గగానే మెల్లగా గుహలో లేస్తుందట ఆ యొక్క సింహం. ఆ పడుకున్నటువంటి సింహం లేచి ఒక్కసారిగా తీక్షణంగా అటు ఇటు మొత్తం చూస్తుందట, చుట్టూ కూడా చూస్తూ ఉంటుందట. అలా చూసినటువంటి ఆ యొక్క సింహము తన యొక్క కేశముల నుండి వచ్చేటువంటి ఆ యొక్క పరిమళాన్ని ఆస్వాదిస్తూ ఆ సింహం లేచి నిలబడుతూ ఉంటుందట. మెల్లగా ఒకటేసారి మొత్తం కన్నులు తెరవదట. ఆ సింహం లేచి మెల్లగా కన్నులు తెరుస్తూ ఉంటుంది. ఆ కన్నులు తెరిసేటువంటి సమయంలో ఒక తెల్లని పొర అనేటువంటిది ఆ రెండు కన్నుల మధ్యలో ఆ యొక్క గుడ్డు మీద తేరాడుతూ ఉంటుందట. మరి అప్పుడు మెల్లగా ఆ కన్నుల తెరిచి తీక్షణంగా చుట్టూ చూస్తూ ఉంటుంది, 4 దిక్కుల కూడా చూస్తూ ఉంటుందట ఒక్కసారి. అలా 4 దిక్కులకు పరిగెపించిన తర్వాత అప్పుడు మెల్లగా తన యొక్క జూలిని అటు ఇటు విదిలిస్తూ ఉంటుంది. అలా విదిలించిన తర్వాత దానిలో నుంచి వచ్చేటువంటి ఆ యొక్క పరిమళం అనేటువంటిది ఏదో ఒక రకమైనటువంటి వాసన వస్తూ ఉంటుందట. అటువంటి ఆ యొక్క వాసన
తన యొక్క వెంట్రుకల నుంచి వచ్చేటువంటి ఆ యొక్క వాసన ద్వారా ఆ చుట్టూ అంతా కూడా ఒక చక్కని పరిమళం వెదజల్లుతూ ఉంటుందట. అటువంటి ఆ యొక్క తేజస్సు కలిగినటువంటి ఎప్పాడు బేరుందరి మూరిని మృందు అలా చేసిన తర్వాత ఏం చేస్తుంది సింహం తర్వాత మెల్లగా తన యొక్క ఉడలన్నీ కూడా విరుసంటే 2 కాళ్ళు ముందరికి పెట్టి ఒక్కసారి కూడా ఆ శరీర తాపాన్ని తొలగిపోయేటట్టుగా ఒకసారి కూడా తన యొక్క శరీరాన్ని కదిలింపజేస్తూ ఉంటుంది. ముందుకు వెనుకకి ఒక్కసారిగా తన యొక్క పాదాలను చేసి ఆ యొక్క చక్కగా అది సింహము లేచి నిలబడుతూ ఉంటుంది. మరి అటువంటి ఆ యొక్క సింహం ఏ విధంగా అనేది వస్తుందో అలాగే నువ్వు కూడా ఆ యొక్క మండపం శయన మండపం నుంచి కిందికి జాగ్రత్తగా దిగి చక్కగా ఒక్కసారి కూడా నీ శరీరానికి ఉన్నటువంటి ఉడలన్నీ కూడా తొలగిపోయేటట్టుగా అలసినటువంటి ఆ యొక్క శరీరం అంతా కూడా సత్వ తెచ్చుకొని నడిచి వచ్చేటట్టుగా చేస్తూ భుజంగి పుర పట్టు పోదరు మాపోలే గంభీర్యమైనటువంటి ఒక్కసారి కూడా గర్జించి బయటకు వస్తూ ఉన్నప్పుడు సింహం ఎలాగైతే ఉంటుందో అలాగే నీవు ఒక్కసారిగా ఉన్నట్టు ఆ యొక్క అవలింతను పూర్తిగా తీసి చక్కగా ఒక్కసారి ఆ యొక్క శరీరాన్ని విదిలించి మెల్లగా నడుచుకుంటూ బయటికి రావాలి స్వామి. అలా నువ్వు ఏ విధంగానైతే నడుచుకుంటూ వస్తూ ఉంటావో అలా రావడం వల్ల నీ పువ్వై పువ్వర్ణ అవిసె పువ్వు వర్ణము వంటి కలిగినటువంటి వర్ణము కలవాడవై నీవు మెల్లగా రావాలి. ఉన్ కోయిలు నిన్ను ఎదురై పోందరుడి అలా ఎక్కడికి రావాలి నీ భవనం నుండి ఇక్కడికి విచ్చేయాలి. ఇక్కడ సింహాసన మండపం ఉంది. ఇక్కడ ఈ సింహాసన మండపానికి నీ యొక్క శయన మందిరం నుంచి చక్కగా నడుచుకుంటూ గాంభీర్యంగా సింహం ఏ విధంగా అనేది అడుగులో అడుగు వేస్తూ నడుస్తూ విదిలించుకుంటూ కేశపాశాలని విదిలించుకుంటూ వస్తూ ఉంటుందో ఆ విధంగా నీవు కూడా రావాలయ్యా స్వామి. ఇక్కడికి వచ్చినట్లయితే ఉనుకోలింగిందరే పోందరుడి కోప్పుడియ శీర సింహాసన తిరందో నీ యొక్క ఆ యొక్క సింహాసనం మీద వచ్చి ఇక్కడ నువ్వు కూర్చోవాలి. ఏ విధంగానైతే సింహం అయితే గాంభీర్యంగా చేసుకుంటూ వస్తుందో అలాగే గాంభీర్యమైనటువంటి శబ్దము చేత అటువంటి ఆ యొక్క నడకలో ఉన్నటువంటి సౌందర్యం చేత అడుగులో అడుగు వేసుకుంటూ నువ్వు వచ్చి ఈ సింహాసనం మీద ఒక పాదాన్ని పాదపీఠం మీద ఉంచి రెండో పాదాన్ని నీ కొడితొడ మీద పెట్టి చక్కగా గాంభీర్యంగా ఈ సింహాసనం మీద ఇలా కూర్చొని ఉన్నట్లయితే మేము మాకు కావాల్సినటువంటివి అన్నీ కూడా నీ దగ్గర తీసుకుంటామయ్యా స్వామి. యా మంద కార్యం ఆరాయందరులే అప్పుడు మేము ఎందుకోసం వచ్చాము దేనికోసం వచ్చాము అనేటువంటి విషయాన్ని నీకు విన్నవించుకుంటామయ్యా స్వామి. అప్పుడు మాకు కావాల్సినటువంటి పదార్థాలన్నీ కూడా మాకు వసంగమయ్యా. అటువంటి ఆ యొక్క గాంభీర్యం కలిగినటువంటి నడకతో నీ యొక్క నడకలో ఉన్నటువంటి సౌందర్యాన్ని నీ వచ్చేటువంటి ఆ యొక్క రాక సౌందర్యాన్ని మేమందరం కూడా చూడాలయ్యా స్వామి అని గోపికలందరూ కూడా ఆ స్వామిని మేలుకొలుపుకుంటూ ఆ యొక్క శయన మందిరం నుండి సింహాసన మండపం మీదకి స్వామిని తీసుకొని రావడం జరుగుతుంది ఈ రోజటి పాశ్రంలో. అలా స్వామి మేలుకొని అక్కడికి వచ్చి ఆ గోపికలు విన్నవించేటువంటి కూడా విన్నవించుకుంటూ ఉంటారు. దానికి రేపటి రోజు మనం ఆ యొక్క స్వామి ఆ వచ్చినటువంటి ఆ యొక్క నడక సౌందర్యంలో ఆ స్వామి వచ్చినటువంటి ఆ యొక్క గాంభీర్యమైన నడక సౌందర్యాన్ని చూసి గోపికలందరూ కూడా బాధపడి అయ్యో స్వామికి ఇబ్బంది కలిగింప చేశామే అనేటువంటి భావన చేత స్వామికి మంగళం శుభం కలగాలని రేపటి రోజు స్వామికి మంగళాన్ని పాడుతూ ఉంటారు. చక్కటి మంగళారతులు తీసుకొని స్వామికి మంగళం అనేటువంటి పాడతారు. రేపటి రోజు పాశ్రంలో గోపికలు ఏ విధంగా స్వామిని మంగళం అనేటువంటి పాడతారో అది రేపటి రోజు పాశ్రంలో మనమందరం కూడా చూసుకుందాం. జై శ్రీమన్నారాయణ.